మున్సిపల్ పర్మిషన్ రాదు. ఈరోజు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. కొనేవాడు లేడు, కట్టడం కూడా మధ్యలో ఆగిపోయింది. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఆ రకంగా ఉంది. ప్లాటింగ్ చేస్తే కష్టం. పెద్ద ఎత్తున భూములో అక్రమంగా ఆక్రమించుకుంటున్నటువంటి పరిస్థితి, కొత్తగా లిటిగేషన్ పెడుతున్నటువంటి పరిస్థితి, కంపెనీలలో వెళ్ళి పెద్ద ఎత్తున కమిషన్లు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి. మరి ఈ పరిస్థితి నుంచి మన హైదరాబాద్ను మనం రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే మీ అందరిని కోరుతాను, ఈరోజు ఉద్యోగస్తులకు డిఏలు ఇచ్చే పరిస్థితి లేదు. చాలా చిన్న విషయం, కానీ ఉద్యోగస్తులకు తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదు. 5 డిఏలు రావాలా. పిఆర్సీ అమలు కాలేదు. 23 జూన్లో పిఆర్సీ అమలు కావాలి. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఆ పిఆర్సీ అమలు చేసింది. సెకండ్ పిఆర్ఎస్కి కమిటీ కాన్స్టిట్యూట్ చేసింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. మొన్ననే మేము క్యాబినెట్లో వచ్చింది. వచ్చేటువంటి పిఆర్సీ ఏదైతే ఉన్నదో దానికోసం ఇప్పటి నుంచి అభిప్రాయ సేకరణ కోసం 2వ కమిటీ కాన్స్టిట్యూట్ చేశాము. 23 జూన్లో అమలు చేయాల్సినటువంటి పిఆర్సీ తెలంగాణలో దిక్కులేదు. టీఆర్ఎస్ చేయనటువంటి 3 డిఏలు వీళ్ళు వచ్చిన తర్వాత 2 డిఏలు 5 డిఏలు ఈరోజు పేరుకపోయాయి. జీవో 317 కారణంగా ఇష్టారాజ్యంగా ఉద్యోగస్తులందరినీ ఉపాధ్యాయులందరినీ ట్రాన్స్ఫర్ చేశారు. ఆ రోజు పోరాటం చేసింది భారతీయ జనతా పార్టీ ఒకటి. ఆ రోజు టీఆర్ఎస్ నిర్దాక్షిణ్యంగా ఉద్యోగస్తుల పట్ల ఉపాధ్యాయుల పట్ల వివరించింది. కాబట్టి ఈరోజు వాళ్ళకు పోటీ చేసే ధైర్యం లేదు. మేకవన్న పులుల్లో కాగా వేరే అభ్యర్థుల ముందు పెట్టుకొని వెనక నాటకాలు ఆడుతున్నారు. ఒక్క భారతీయ జనతా పార్టీయే ధైర్యంగా ఉపాధ్యాయ నియోజకవర్గంలో ఉపాధ్యాయులతో నేరుగా మాట్లాడడం కోసము ఈరోజు పోటీ చేస్తా ఉన్నాం. పట్టభద్రులతో నేరుగా మాట్లాడడం కోసం పోటీ చేస్తా ఉన్నాం. భారతీయ ఉపాధ్యాయుల సమస్యల పట్ల వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. నిరుద్యోగ సమస్యల పట్ల చిత్తశుద్ధి లేదు. ఉద్యోగస్తుల సమస్యల పట్ల చిత్తశుద్ధి లేదు. మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టి భారతీయ జనతా పార్టీ ఒక్కటే ఈరోజు పోటీ చేస్తూ ధైర్యంగా ముందుకు వస్తుంది. అందుకే మీ అందరిని కోరుతాను, రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో బలపడాల్సిన అవసరం ఉంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ దేశం మొత్తం మీద 3 రాష్ట్రాల్లో ఉంది. 4 పార్లమెంట్ స్థానాలు ఉన్నటువంటి హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ. ఎప్పుడు ఎలక్షన్స్ జరిగినా ఈ 3 రాష్ట్రాల్లో కూడా గాడిదగుడ్డు రాబోతుంది కాంగ్రెస్ పార్టీ. గాడిదగుడ్డే, ఒక్క సీటు కూడా గెలిచే పరిస్థితి ఉండదు. కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదు. ఈ కుటుంబ రాజకీయాలకు భవిష్యత్తు లేదు. అవినీతికి భవిష్యత్తు లేదు. నరేంద్ర మోడీ గారు 11 సంవత్సరాలు అయింది. ఈ 11 సంవత్సరాలలో నరేంద్ర మోడీ గారు అట్లా ఇట్లా అని మాట్లాడతారు తప్ప నరేంద్ర మోడీ గారు అవినీతికి పాల్పడ్డాడు, నరేంద్ర మోడీ గారు మంత్రులు అవినీతికి పాల్పడ్డారని ఏ ఒక్క పార్టీ కానీ, ఏ పత్రిక కానీ, ఏ టీవీ కానీ, ఏ సంస్థ కానీ ఇంతవరకు నరేంద్ర మోడీ గారిని ఆరోపించారు. నిజాయితీతో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అని సందర్భంగా మనం ఉగ్రవాదాన్ని, తీవ్రవాదాన్ని తీవ్రంగా అణిచివేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంది, పాకిస్తాన్ ఐఎస్ఐ యొక్క ఉగ్రవాద కార్యక్రమాలను కూకటి వేళ్లతో ఉక్కు పాదంతో అణిచివేసినటువంటి ప్రభుత్వం ఏదంటే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఈ దేశంలో అనేక సంవత్సరాలుగా మంటల్లో కాలిపోతున్నటువంటి జమ్మూ కాశ్మీర్ను ఆర్టికల్ 370 తొలగించి జమ్మూ కాశ్మీర్ను రక్షించినటువంటి ప్రభుత్వము, జమ్మూ కాశ్మీర్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం అమలు చేసినటువంటి ప్రభుత్వం ఏదంటే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. 500 సంవత్సరాలుగా పోరాటాలు చేస్తూ అనేక వేల మంది చనిపోయినా కూడా పరిష్కారం కానటువంటి రామ జన్మభూమి సమస్యకు పరిష్కారం కనుగొని భవ్యమైనటువంటి దివ్యమైనటువంటి రామాలయ నిర్మాణం చేసినటువంటి ప్రభుత్వం ఏదంటే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఈరోజు ముస్లిం ఆడబిడ్డలకు సంబంధించినటువంటి త్రిపుల్ తలాక్ పేరుతో అనేక సంవత్సరాలుగా ఆటవిక రాజ్యంతో ఈరోజు వాళ్ళందరినీ కూడా అన్యాయం చేస్తూ ఉంటే ముస్లిం ఆడబిడ్డలకు అండగా నిలబడినటువంటి సోదరుడుగా త్రిపుల్ తలాక్ను రద్దు చేసినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది. అంతేకాదు ఈరోజు లేటెస్ట్ గా ఇప్పుడు ప్రయాగ్రాజ్లో నా భూతో నా భవిష్యత్తు, గతంలో ఇన్ని కోట్ల మంది ఏ ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఈ భూ ప్రపంచంలో రాలే. ఈ భూ ప్రపంచం ఏర్పడిన తర్వాత 60 కోట్ల మంది ప్రజలు పాల్గొన్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమం గతంలో ఇది జరగలేదు. భవిష్యత్తులో జరుగుతుందో లేదో చెప్పలేను. కానీ ఈరోజు ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళ పేరు మీద 60 కోట్ల మంది ఇప్పటికే స్నానాలు చేసినటువంటి చరిత్ర ఈరోజు మన దేశంలో మన కళ్ళ ముందు మన నరేంద్ర మోడీ గారి హయాంలో
మన యోగి హయాంలో ఈరోజు ఉత్తరప్రదేశ్లో జరిగింది. ఏ దేశంలో కూడా ఏ కార్యక్రమంలో కూడా 60 కోట్ల మంది ప్రజలు ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఏ చరిత్ర చూసినా కూడా ఇంతవరకు జరగలేదు.